హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. హెల్తీగా టేస్టీగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి 4 ఖర్జూరాలని గింజలు తీసి వేసుకోండి. 15 జీడిపప్పులు, 10 బాదం పప్పులు, 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ అంటే ఒక 20 నుంచి 25 వరకు కిస్మిస్ని వేసుకుని గోరువెచ్చని పాలు వేసుకుని 1 గంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇలాచీని వేసుకుని మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాలును కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూలింగ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకుని మూత పెట్టి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. హెల్తీగా మీరు కూడా ఇంట్లో ఒకసారి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.